ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మతపరంగా బ్రాహ్మణులు తమ ధర్మాలను నిర్వర్తించడం లేదు, శాస్త్రాలను అనుసరించడం లేదు అని చెప్పారు జ్యోతిబా. ధర్మశాస్త్రాలు విధించినవేవి బ్రాహ్మణులు అనుసరించటం లేదు. శాస్త్రోక్త విధులు వదిలేసి ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారు. పండిట్, శాస్త్రి, వైదికి వంటి అర్హతలు కాదని BA, MAల కోసం ఎగబడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా వారే. న్యాయస్థానాలు, పోలీస్ ఠాణాల దగ్గర నుంచి విద్య, పన్ను వసూళ్ల వంటి అన్ని శాఖల కార్యాలయాలు వారితో నిండిపోయాయి. ఈ బ్రాహ్మణులు ఇతర కులాల వారినెవరినీ ఈ కార్యాలయాలలోకి అడుగుపెట్టనివ్వటం లేదు, వాళ్ళని ఉద్యోగాలు చేయనివ్వటం లేదు. క్రైస్తవం తీసుకున్న బ్రాహ్మలు కూడా మహర్లు, మాంగులు, శూద్రులు అంటే ఏవగించుకుంటున్నారు. క్రైస్తవ మిషనరీలు కూడా మతం తీసుకున్న ఉన్నత కులాలకు, కింది కులాలకు భేదం చూపిస్తున్నారు. కింది వర్గాల వారు అధికార పదవుల్లోకి రాకుండా అణచివేస్తున్నారు అన్నారు. శాస్త్ర ధర్మాలు, పురాణాలలో చెప్పిన నీతులు అన్నీ తాను వదిలేసి ఇతరుల మీద ఆంక్షలు విధించటం, బ్రాహ్మణేతరులు మాత్రం అవి పాటించాలనటం ఏమి న్యాయం అని ప్రశ్నించారు. జున్నార్లో ఒకచోట జ్యోతిబా ఆంజనేయ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చుట్టుప్రక్కల ఊళ్ళలో ఎన్నో పెళ్లిళ్ళు తానే నిర్వహించారు. పురోహితులను రానివ్వలేదు. ఆ పురోహితులంతా కలిసి కోర్టులో కేసు పెట్టారు. పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఎవరూ వారిని పట్టించుకోలేదు. గత్యంతరం లేక వారు ఇళ్లలోనే కూర్చోవలసి వచ్చింది. ఒక ఉప్పెనగా వచ్చిన ఈ బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంలో బ్రాహ్మణేతరులు చాలా వరకు క్రైస్తవ మిషనరీలను అనుసరించారు. ఈ కొత్త సంస్కరణలు, పద్ధతులు తమను ఎటు తీసుకువెళ్తున్నాయో వారికి నిర్ధారణగా తెలియని పరిస్థితి అది. పురోహితులకు ఒక పద్ధతి, ప్రమాణము ఉన్నవా అని ఇతరులకు తరచూ సందేహాలు కలుగుతుండేవి. హిందూ మతంలో పురోగతికి అవకాశం లేని మహర్లు, మాంగులు క్రైస్తవం స్వీకరించి తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చునని, ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయవచ్చునని జ్యోతిబా ఒక దశలో అన్నారు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే జ్యోతిబా స్వతహాగా మతం మార్పుకు వ్యతిరేకి. పుట్టి పెరిగిన మతంలోనే అభివృద్ధి సాధించాలనే పట్టుదల ఆయనది. అలాంటి జ్యోతిబా మహర్లను, మాంగులను క్రైస్తవంలోకి ప్రోత్సహించటం అనూహ్యమైన విషయంగా పత్రికలు భావించాయి. మహర్లు, మాంగులు, మాలీలు, సాలెవారు మొదలగు వారంతా ఒకే శూద్ర కుటుంబానికి చెందినవారని, కింది వర్గాల వారు మతం మార్చుకోరాదని జ్యోతిబా తరచూ చెప్తుండేవారు. అది ఆయనకు సహించని విషయం. అయితే ఎక్కడైనా బ్రాహ్మణులు మతం మార్చుకున్నట్లు తెలిస్తే ఆ విషయానికి ప్రచారం ఇవ్వకుండా వదిలిపెట్టేవారు కాదు. పవిత్ర భారతదేశంలోని భూదేవతలు విజాతీయ మతానికి ఎట్లా వసలవుతున్నారో చాటి చెప్తూ వారిని గేలి చేసేవారు. జ్యోతిబా యువ సహచరులలో ఒకడైన నారాయణ్ మేమ్జీ లోఖండే ఆదర్శభావాలు కలవారు. మిల్లు కార్మికుల పక్షంగా ఈయన జరిపిన పోరాటం వీరోచితమైనది. కార్మికోద్యమానికి సత్యశోధక్ సమాజం ఎంతో దోహదం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో కార్మికోద్యమం సత్యశోధక్ సమాజపు మొలక లేదా శాఖ. 1881 నాటి కార్మిక చట్టం పేరుకే గాని దానిని ఎవరూ ఖాతరు చేయలేదు. ఏ మిల్లులోనూ దానిని ఎవరూ అమలుపరచలేదు. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా మాంచెస్టరీలోని టెక్స్టైల్ ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ బాట్కింగ్ను బొంబాయి రప్పించింది. ఈ చట్టం అమలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని ఆయనను కోరింది. ఆయన అలాగే నివేదిక సమర్పించారు. 8 ఏళ్లలోపు పిల్లల చేత ఫ్యాక్టరీలలో పని చేయించకూడదని, పిల్లలు, స్త్రీలు ఉదయం 6 గంటల లోపున గాని, సాయంత్రం 6 గంటలు దాటాక గాని ఫ్యాక్టరీలలో పనిచేయరాదని, ఈ మధ్య సమయంలో కూడా వారికి కొంత విశ్రాంతి ఇవ్వాలని ఈ నివేదిక సిఫారసు చేసింది.
కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన వారిలో సొరాబ్జీ షాపూర్జీ బెంగాలీ ఒకరు. లోఖండే కూడా ఈ విషయమై ఆందోళన లేవదీశారు. ఫలితంగా 1884 మే నెలలో మరో కొత్త కమిషన్ ఏర్పాటు చేశారు. మిల్లు కార్మికుల ఆరోగ్య పారిశుధ్య పరిస్థితులను పరిశీలించడానికి వైద్యుల కమిటీ ఒకటి ఏర్పాటైంది. లోఖండే మరో 35 మంది ఈ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పారు. ఈ కమిషన్ నివేదిక ప్రచురితమైంది కూడా. అందులోని అంశాలు స్థూలంగా ఇవి: పిల్లలను ఫ్యాక్టరీ పనిలోకి తీసుకునే కనీస వయోపరిమితి 7 నుండి 9 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 12 నుండి 14 సంవత్సరాలు, వారి పనివేళలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు, మధ్యలో 1 గంట భోజనాధికాలకు విరామంగా ఇవ్వాలి. స్త్రీలకు, పిల్లలకు నెలలో 4 రోజులు సెలవులుండాలి. పారిశుధ్యపు ఏర్పాట్లు విధిగా జరగాలి. జ్యోతిబాయ్ ఈ ఆందోళనలో చాలా ఆసక్తి కనబరిచారు. బొంబాయి వెళ్ళినప్పుడల్లా లోఖండేను కలుసుకుని కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచే ప్రయత్నాల గురించి చర్చిస్తుండేవారు. సత్యశోధక్ సమాజం ఈ విషయమై చేసిన కృషి గణనీయంగా ఉంది. రైతుల సమస్యలతో పాటు మిల్లు కార్మికుల సమస్యలు కూడా వారు ప్రధానంగా గ్రహించారు. ఈ ఉద్యమం మొత్తం సాంఘిక న్యాయంపైన, ఆర్థిక వ్యవస్థపైన కేంద్రీకృతమై నడిచిందని చెప్పవచ్చు. మతం పేరిట సాంఘికాచారాలుగా చలామణి అవుతున్న కొన్ని అంధవిశ్వాసాలను రూపుమాపటానికి సత్యశోధక్ సమాజం చేసిన పని ఈ ఆందోళనలోని భాగమే. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.